హలో అండి. కోకో మాకు దొరికినప్పుడు ఎంత క్యూట్‌గా, ఎంత యాక్టివ్‌గా ఉండేవాడండి. నాకేంటంటే మాకు ఎదురుగుండా ఉన్నవాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. ఫస్ట్ తెచ్చుకొని వదిలేసారు. ఇలాగే మిస్ చేశారు. మళ్ళీ తెచ్చుకున్నారు. అది దీన్ని కూడా వదిలేసారండి. ఇంక సరేలే మనం ఖాళీ వస్తువు పెట్టుకోకూడదు కదా! వాళ్ళు ప్రేమగా తెచ్చుకున్నారనుకుని నేను చెప్పాను. చెప్పిన 4 మంత్స్ వరకు వాళ్ళు రాలేదండి. ఇంక సరే అని ఇంక నేనే చూసుకుంటా ఉన్నాననమాట. అయితే మా ఇంట్లో దీన్ని చాలా రిస్క్ క్యాట్స్ అని అన్నీ వీడికైతే దెబ్బలు తగిలినాయి. మీరు మా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. వీడు ఎన్నిసార్లు వీడు తిరిగానంటే నేను పిచ్చిదాన్ని అయిపోయాను హాస్పిటల్ తిప్పి తిప్పి. ఆ డాక్టరే ఆశ్చర్యపోయేవారు. ఇగోండి ఇట్లా ఈ ప్రెగ్నెంట్ క్యాట్ ఉంటుంది. ఇట్లా వస్తాయి అనమాట ఆకలితోటి. అందుకే వాటికి ఫుడ్ పెడుతుంటా అనమాట. ఇక్కడ మా కాలనీలో ఎవరు యానిమల్స్ని ఇష్టపడరండి, పెట్స్ని. ఎందుకంటే ఒకసారి పెడితే అలవాటై ఇంకా అందరూ అలా అనుకుంటే మరి దేవుడు పుట్టించాడు కదా! మరి వీటికి ఆహారం ఎవరు పెడతారన్న విధంగా నేనే సరే నాకు తోచిన విధంగా నేను పెడుతున్నానండి. అయితే ఖోఖోని ఒక మంచి చూడండి ఎంత బాగా చూస్తున్నాడు. ఒక అబ్బాయి చాలా ఇష్టపడ్డాడనమాట. మాకు ఇప్పుడు మా ఓనర్ ఏమో క్యాట్స్ అన్నీ తీసేయండి అంటే ఇన్నాళ్ళు నేను దాదాపు 5 ఇయర్స్ బట్టి ఉంటున్నానండి. సడన్గా తీసేయాలంటే నేను ఎలా తీస్తాను? అందుకని నేను అడాప్షన్కి పెట్టాను. ఇక ఖోఖోకి మంచి ఫ్యామిలీ దొరికిందండి. ఈ అబ్బాయి చాలా ప్రేమిస్తున్నాడు చూడండి. వీడి కోసం సీసీ కెమెరాలు పెట్టాడు. దీనికి గ్రూమింగ్ అని, హెల్త్ చెకప్ అని అన్నీ చూడండి. నాకంటే క్యూట్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు ఈ అబ్బాయి. నేను రోజు అడుగుతూనే ఉంటాను. నాకు బెంగగా ఉంది, కొంచెం బెంగ ఉంటుంది కదండి. ఇన్ని రోజులు నేను దాదాపు 1 ఇయర్ వరకు పెంచుకున్నాను. వాడు కూడా అక్కడ బెంగ పెట్టుకునే ఉన్నాడు. చూడండి ఎంత డల్గా ఉన్నాడో. ఇక్కడైతే రోజు 4 సార్లు ఊరికే టెర్రస్ మీదకి వెళ్ళేవాడు, నన్ను పరుగులెత్తిచ్చేవాడు. నేను రోజుకి 4 సార్లు. ఇంకా అక్కడికి వెళ్ళాక చూడండి డల్. వాడిని ఒక్కడిని ఇచ్చిన పాపానికి ఇప్పుడు నా ప్రాణానికి దేవుడు ఇంకా 4 పంపించాడు మా ఇంటికి. ఇదిగోండి ఇది వర్షంలో ఏడుస్తూ ఉండే మా పక్క బిల్డింగు. ఎక్కడ పిల్లులు ఏడ్చినా నన్నే పిలిచేస్తారు. ఇంకా నేను చూసి నాకు సంబంధం లేదని రాలేనండి. నా అంత వీక్ పాయింట్. ఇంకేం చేయాలి, పోయి తీసుకొచ్చాను. మళ్ళీ తెచ్చిన రెండో రోజుకే దానికి ఫుడ్ పెట్టిన పాపానికి అది పిల్లల్ని వేసుకుని వచ్చేసింది మా ఇంటికి. ఇంకా ఏం చేయాలండి, ఇంకా సర్లే ఎవరికన్నా ఇద్దాం అన్నట్టుగా ఇంకా నేను తీసుకున్నా. చూడండి ఒక్క కుక్కోని ఇచ్చిన పాపానికి దేవుడు మళ్ళీ 4 పిల్లల్ని, నా చిన్న చిన్న కిటెన్స్ నా ప్రాణానికి అంటగట్టాడండి. ఇదండి నా పరిస్థితి. నేనేం కావాలని ఇష్టపడి ఏదో డబ్బులు పెట్టి కొని పెంచుకోవడం కాదు. ఇలా వస్తుంటే రిస్క్ చేస్తూ వాటిని సేవ్ చేసే నేచర్ ఇచ్చాడండి.